ఉత్తరాంధ్ర ప్రచుర దశాబ్దాల కళ నేడు సాకారం కానుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సరికొత్త మైలురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఈ అత్యాధునిక విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని అభివృద్ధి చేస్తుంది. 3.8 కిలోమీటర్ల రన్వేలు, ఆధునిక ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ఏటీసీ టవర్ దీని ప్రత్యేకతలు. సముద్ర తీర ప్రాంతానికి అనుగుణంగా ఎగిరే చేప ఆకృతిలో రూపుదిద్దుకున్న ఈ ఎయిర్పోర్ట్లో ఏటికొప్పాక బొమ్మలు, తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ వంటి మన సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉదయం 10:45 భోగాపురం చేరుకోనున్న ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనస్వాగతం పలుకనున్నారు. 13,750 మంది గిరిజన మహిళల దింసా నృత్యంతో పాటు టెర్మినల్ వద్ద 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ప్రధానికి అపూర్వ స్వాగతం లభించనుంది. సుమారు 2:25 పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా ఉదయం 11:30 ప్రధాని ఎయిర్పోర్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్లో బయలుదేరి బహిరంగ సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పర్యాటక, పారిశ్రామిక రంగాలు పురోగతి సాధించి వేల మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నేడు సాకారం కానుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సరికొత్త మైలురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఈ అత్యాధునిక విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని అభివృద్ధి చేసింది. 3.8 కిలోమీటర్ల రన్వేలు, ఆధునిక ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ఏటీసీ టవర్ దీని ప్రత్యేకతలు. సముద్ర తీర ప్రాంతానికి అనుగుణంగా ఎగిరే చేప ఆకృతిలో రూపుదిద్దుకున్న ఈ ఎయిర్పోర్ట్లో ఏటికొప్పాక బొమ్మలు, తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ వంటి మన సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.